హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. అవసరానికి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక కొత్త సమస్యలు చోటు చేసుకుంటాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి కల్పించబడతాయి. ఇక చిన్న తరహా పరిశ్రమలకు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కొంటారు. ప్రేమికులకు అవమానాలు ఎదురవుతాయి, అలాగే అపవాదులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి చికాకులు, గందరగోళమైన పరిస్థితులు తప్పకపోవచ్చు. ఇక మాట జారడం వలన చాలా రకాలుగా నష్టపోయే అవకాశం ఉన్నందుగా మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు వైద్య రంగం వారికి అవమానాలు అనేవి ఎదురవచ్చు. వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారు కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి బంధువులు, మిత్రులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆదాయం తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలకు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వివాదాలు అనేవి రావచ్చు. ఇక పారిశ్రామిక రంగాల వారికి, వైద్య రంగాల వారికి ఒత్తిడిలు తప్పవు. కళాకారులకు విమర్శలు పెరుగుతాయి. ఇక విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలు చేజారుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అనేవి వేధించే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దైవ దర్శనాలు మీకు మేలు చేస్తాయి. అలాగే ఆలయ సందర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు విష్ణు ధ్యానాన్ని చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.